ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పదుల సంఖ్యలో గ్రామాలు అంధకారంలో చిక్కుకున్న పరిస్థితి. గోదావరి ప్రాణహిత తీరాన ఉన్న పంట పొలాల్లో భారీగా వరద నీరు చేరిపోయింది. పంటలు మునిగిపోవడంతో రైతులు లబోదీబోమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలతోటైతే పూర్తిగా ఇటు వాగులు వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ఎప్పటికప్పుడు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను అయితే ఎత్తి దిగువ ప్రాంతానికైతే వరద నీటిని అయితే వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరం వద్ద ఉన్నాం. చూడొచ్చు, దాదాపు గోదావరి తీరం అయితే పూర్తిగా వరద నీరుతోటైతే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఎగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే వాటి అంచనాలకు తగ్గట్టుగానైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను అయితే లిఫ్ట్ చేసి దిగువన గోదావరిలోకి వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టులోకి 4,21,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 30 గేట్లను అయితే లిఫ్ట్ చేసి 4,22,000 క్యూసెక్ల వరద నీటిని అయితే దిగువనకు వదిలారు అధికారులు. అయితే గత 4 రోజుల నుంచి కూడా పూర్తిగా గోదావరి నిండుకుండలాగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి పంట చేలల్లోకి భారీగా వరద నీరు రావడంతో అయితే ఆ పంట చేలు కూడా ఎక్కడ కూడా పనికి రాకుండా తయారైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, గోదావరి ఒడ్డున ఉన్నటువంటి పంట చేలో ఉన్న పత్తి చేనులోకి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. ఓవైపు ఇటు పత్తి చేనులకి పూతతో పాటు కాయలు పడే సమయాన భారీగా వరద నీరు పోటెత్తడంతో అయితే కనీసం ఇటు పత్తి చెట్లకైతే ఇటు పూత కాదు కదా, కాతతో పాటు కనీసం ఆకులు లేని పరిస్థితులు అయితే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు తీర ప్రాంతం నుంచి కూడా చెన్నూరు వరకు అయితే ఇదే పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 1000 ఎకరాలను అయితే పూర్తిగా పంటలు నష్టపోయిన పరిస్థితులు అయితే ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాల్లోనైతే ఉన్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి కూడా ఇటు ప్రాణహితతో పాటు గోదావరి తీర ప్రాంతం అయితే భారీగా వరదలతో అయితే ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లా బాసర వద్ద కొంతమేర ఇటు వరద నీరు తగ్గినప్పటికీ కూడా ఇటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పంట చేలల్లోకి కూడా భారీగా వరద నీరు పోవడంతో అయితే ఇసుక మెటల్ వేయడంతో పాటు పూర్తిగా పంట చేలన్నీ కూడా బురదతోటి నిండిన పరిస్థితులు అయితే ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్నాయి. ఆదిలాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో తర్నం వాగులో ఉన్నటువంటి లో లెవెల్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తున్న పోలీసులు బారికేడ్లను అయితే ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను అయితే నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే కొమరంభీం అడా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 గేట్లను అయితే లిఫ్ట్ చేసి దిగువన పెద్దవాగులోకి ఇటు వరద నీటిని అయితే వదిలారు. దీంతో గుండి గ్రామంతో పాటు పలు గ్రామాలకు కూడా ఇటు రాకపోకలు అయితే నిలిచిపోయిన సందర్భాలు అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓవైపు ఇటు ప్రాణహిత తీరం, మరోవైపు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే ఇటు ప్రాణహిత తీరంతో పాటు గోదావరి తీరం ప్రాంతంలో ఉన్నటువంటి పంట చేలలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తిగా తాము పంటలను నష్టపోయామంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి భారీ వర్షాలతోటి కూడా తమ పంట చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మళ్ళీ భారీ వర్షాలు రావడం, పూర్తిగా పంట చేలలోకి వరద నీరు రావడంతో అయితే పంటలు పూర్తిగా నష్టపోయామంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా రైతులైతే వేడుకుంటున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఎగువన ఖచ్చితంగా గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తిగా ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు గోదావరి తీరాన దాదాపుగా 56 గ్రామాలు లోతట్టు ప్రాంతాలుగా ఉన్నట్టుగానైతే అధికారులు అయితే గుర్తించారు. వారందరికీ సూచనలు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా మరో 2 రోజుల పాటు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అయితే ఎక్కడికక్కడ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను ఇటు అలర్ట్ చేయడంతో పాటు కూడా లో లెవెల్ వంతెన వద్ద కూడా రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటే మాత్రం అక్కడ పోలీసులను పహారా పెట్టి ఈ రాకపోకలను అయితే పూర్తిగా నిషేధిస్తున్నారు. ఖచ్చితంగా అత్యవసరమైతేనే
బయటికి రావాలి తప్ప, లేదనుకుంటే గ్రామాల నుంచి కూడా బయటికి రావద్దంటూ కూడా ఇటు జిల్లా యంత్రాంగం అయితే గ్రామాల ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, మరోవైపు జలపాతాల వద్ద కూడా పూర్తిగా ఇటు భారీగా వరద నీరు రావడంతో అయితే జలసవడులు చేస్తూ కిందికి జాలువారుతున్న నేపథ్యంలో ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో జలపాతాలు ఉండగా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే కొన్ని జలపాతాలకైతే ఇటు అధికారులు అయితే ఎలో చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే మోస్తారు వర్షం అయితే కురుస్తోంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెయిన్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్.